అహింస, నాన్ వైలెన్స్. మిత్రులారా, హింస ఎక్కడ ఉంటుందో అక్కడ అభివృద్ధి ఆగిపోతుంది. సామాన్య మానవుడు ప్రశాంత వాతావరణంలోనే జీవించాలనుకుంటాడు. వ్యాపారవేత్తలు కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, వీళ్ళు కూడా ప్రశాంత వాతావరణంలోనే తమ కార్యక్రమాలను నిర్వహించాలని ప్రయత్నం చేస్తారు. రౌడీలు, అల్లరి ముక్కలున్న ప్రాంతాలలో సాధారణ ప్రజలు జీవించడానికి ఇష్టపడరు. అదేవిధంగా నక్సలైట్లు, ఫ్యాక్షన్ ప్రభావం ఉన్న ప్రాంతాలలో అసలు అభివృద్ధి అనేది ఉండదు. ఉదాహరణకు చెప్పుకోవాలంటే నిన్న మొన్నటి వరకు జరిగినటువంటి పాలస్తీనా, ఇజ్రాయెల్, లేదా ఉక్రెయిన్, రష్యా, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇరాక్ వంటి దేశాలలో హింస కారణంగా ఆర్థికంగా చాలా దెబ్బతిన్నాయి. ఆ దేశాలు జనజీవనం అతలాకుతలం అయిపోయింది. ఎవ్వరు కూడా సంతోషంగా లేరు. ప్రతిరోజు ఏదో ఒక హింస, ప్రతిరోజు ఏదో ఒక అవస్థ పడుతూనే ఉన్నారు. అటువంటి ప్రాంతాలలో మనం ఉండాలనుకుంటామా? ఒక్కసారి ఆలోచించండి. అంతేకాదు, వ్యక్తిగత స్థాయిలో కూడా హింసాత్మక ప్రవృత్తి గల వ్యక్తుల జీవితాలు దారుణంగా ఉంటాయి. చాలా చెప్పుకోవచ్చు. నేను పేర్లు చెప్పడం మంచిది కాదు కాబట్టి నేను ఎవరి పేరు ఇక్కడ ఊటంకించటం లేదు. కానీ ఒక్కసారి మీరు మీ చుట్టుపక్కల జరుగుతున్నటువంటి ఆ వాస్తవాలను కనుక గ్రహించినట్టయితే, ఎవరైతే ఈ హింసాత్మక ధోరణిలో బతుకుతున్నారో వాళ్ళ జీవితం కూడా హింసతోనే ముగించబడింది. మనకి స్వాతంత్రం రావడానికి మూల కారకుడైన మహాత్మా గాంధీ జీవితాంతం అహింసా సిద్ధాంతాన్ని ఆచరించారు. ఆచరించడమే కాదు, బోధించారు. ఇప్పటి తరంలో, నేటి కాలంలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉక్రెయిన్ మరియు రష్యా వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోమని పిలుపునిచ్చారు. మన భారతదేశ చరిత్రలో చూస్తే అహింసాత్మక పోరాటాలకు, శాంతియుత అభివృద్ధికి సంబంధించిన 2 ఉదాహరణలు మాత్రం మీకు చెప్తాను. మీరు వీరి గురించి విని ఉండకపోవచ్చు. నేను విన్న వాటిని గురించి చెప్పట్లేదు, మీరు వినని వాటి గురించి చెప్తున్నాను. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య, ఈయన గురించి మీరు చాలా విని ఉంటారు. ఈయన పేరు మీద ఇంజనీర్స్ డే కూడా మనం సెలబ్రేట్ చేస్తాం. విశ్వేశ్వరయ్య గారు మైసూర్ సంస్థానానికి దీవాన్గా పనిచేశాడు. ఆయన హింసాత్మక మార్గాలను వ్యతిరేకించి శాంతియుత పద్ధతుల ద్వారా అభివృద్ధి సాధించారు. కృష్ణరాజ్ సాగర్ ఆనకట్ట నిర్మాణం, విద్యుత్ ఉత్పత్తి, పారిశ్రామిక అభివృద్ధి వంటి అనేక ప్రాజెక్టులను చేపట్టారు. ఈయన చేపట్టిన ఈ శాంతియుత అభివృద్ధి వల్ల ఆ రోజుల్లో ఉన్నటువంటి మైసూర్ రాష్ట్రం భారతదేశపు ఆదర్శ రాష్ట్రంగా పేరు పొందింది. ఒకప్పుడు మైసూర్ రాష్ట్రం ఇప్పుడు కర్ణాటకలో కలిసిపోయింది మైసూర్ డిస్టిక్గా. అప్పట్లోనే అది ఒక రాష్ట్రంగా ఉండేది. అప్పట్లోనే వాళ్ళు అహింసా మార్గాన్ని పాటించి నిర్మాణాత్మకమైనటువంటి ఒక ఒప్పందం చేసుకొని అభివృద్ధిని సాధించారు. ఈరోజు మనం చూస్తున్నాం, ఎక్కడైతే హింస ఉందో అక్కడ అభివృద్ధి జరగలేదు. సాక్ష్యం మీరే చూసుకోండి మీ చుట్టుపక్కల. బాబాసాహెబ్ అంబేద్కర్. డాక్టర్ అంబేద్కర్ దళిత వర్గాల హక్కుల కోసం పోరాడారు. అయితే ఆయన ఎప్పుడు కూడా హింసాత్మక మార్గాలను ఆశ్రయించలేదు. చట్టబద్ధమైన ప్రజాస్వామ్యమైన పద్ధతుల ద్వారానే సమానత్వం కోసం పోరాడారు. మీరు అనేక సందర్భాల్లో అంబేద్కర్ గురించి విని ఉంటారు. భారత రాజ్యాంగ రచనలో ఆయన ప్రధాన పాత్ర పోషించాడు. అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు, అవకాశాలు కల్పించేలా చూశారు. ఆయన శాంతియుత పోరాటం వల్లనే నేటికి దళితులు, వెనుకబడిన వర్గాల ప్రజలు రాజ్యాంగ పరిరక్షణ పొందుతున్నారు. ప్రజలు, దేశాలు అందరూ కూడా హింసకు దూరంగా ఉండాలి. శాంతియుత సహజీవనం, పరస్పర సహకారం ద్వారానే నిజమైన అభివృద్ధి సాధిస్తాం. నేను దేశాలకి చెప్పేంత పెద్దవాడిని కాను, కానీ ఒక సలహాగా మాత్రం చెప్పగలిగితే దేశాలు కూడా సాధ్యమైనంత వరకు యుద్ధాలను నివారించి చర్చల ద్వారా తమ సమస్యలను పరిష్కరించుకోగలిగితే అప్పుడే ప్రపంచం సుస్థిరమైనటువంటి అభివృద్ధి సాధించగలుగుతుంది.